హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మేము బెంగళూరులోని కోరమంగళ ఏరియా దగ్గరలో ఉన్న ఏజీపురంలో ఈ వెంకటేశ్వర స్వామి అలాగే విష్ణు టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్లో అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే మహావిష్ణు అవతారంని పూజిస్తారు. అలాగే ఇక్కడ ఇంకా శ్రీదేవి, భూదేవి, గరుడు, హనుమంతుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రావణ శనివారం ప్రత్యేక సేవలు అయితే చేస్తారు. ఇక్కడ ఈ ఫెస్టివల్స్ వచ్చి బాగా సెలబ్రేట్ చేస్తారంట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అలాగే స్టాచ్యూ యొక్క వివరాలు అవన్నీ ఈరోజు మీకైతే చెప్దామనుకుంటున్నాను. ఒకసారి ఆ టెంపుల్ అంతా ఎలా ఉంది అనేసి అయితే చూడండి. ఇక్కడ ఈ స్టాచ్యూ వచ్చేసి 108 అడుగుల భారీ ఏకాశిల మహావిష్ణు విగ్రహం అనమాట. ఈ స్టాచ్యూ అయితే మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ విగ్రహం తయారు చేసిన రాయిని తమిళనాడులోని తిరువన్నమలై నుండి 420 టన్నుల గ్రానైట్ రాయిని తెచ్చి అయితే తయారు చేశారంట. ఈ విగ్రహం వచ్చేసి మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. నాకైతే ఇక్కడికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ ఇంకా ఎంట్రన్స్లోనే ఆ దేవుణ్ణి అంత హైట్లో చూడడం చాలా బాగా అనిపించింది. ఇంక ఇలా పాదాలకైతే నమస్కరించుకున్నాను. కానీ వెంకటేశ్వర స్వామి అంటే చాలామందికి ఇష్టమే కదా. ఇక్కడైతే దేవుడికి కావాల్సిన కొబ్బరికాయ, పూలు అయితే తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇదే ఫస్ట్ వాకిలి. సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ విగ్రహాన్ని మహావిష్ణు స్వరూపం అని కూడా అంటారు. సో ఇంకా ఇలా ఎంటర్లోనే మనకి దేవుడు అయితే దర్శనం అయిపోతాడు. సో మనం ఇంకా ఇలా అయిన తర్వాత అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఈ సైడ్ వెళ్ళాలి. సో ఆ సైడు చుట్టూరు ఇంకా కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. సో ఏమేమి ఉన్నాయి అనేసి అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ గుడి వచ్చేసరికి రీసెంట్గా కట్టారు. సో ఇక్కడైతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకా చుట్టూ ఉన్న దేవుళ్ళకైతే కటకటాలతో ఇలా అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఏమేమి దేవుళ్ళు ఉన్నారు అని అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయ్యప్ప స్వామి, వినాయకుడు, శివలింగం, ఇక్కడ వచ్చేసరికి నాగులు, ఇక్కడ వచ్చేసరికి శ్రీ భూరాహస్వామి, ఇక్కడ వచ్చేసరికి నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి, ఈ గుడి వచ్చేసరికి నవగ్రహాలు అనమాట. ఇంక ఇక్కడైతే మేము కొబ్బరికాయ ఇక్కడే బ్రేక్ చేయాలి అని చెప్పారు. మామూలుగా అయితే మనం అక్కడ స్వామివారి పాదాల దగ్గర అయితే ఈ కొబ్బరికాయని కొట్టొచ్చు. బట్ మనుషులు చాలామంది వచ్చారు, దానికోసమని ఇక్కడే బ్రేక్ చేయాలన్నారు. సో ఇంకా బ్రేక్ చేసిన తర్వాత ఇలా మనం పైకి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నారు. సో ఇంక ఇలా స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు ఇక్కడైతే అలంకరించున్నారు. మామూలుగా ఇక్కడైతే మనం కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. బట్ సాటర్డే కదా, సో ఫుల్గా మనుషులు అయితే వచ్చారు, క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి కిందే కొబ్బరికాయ కొట్టుకోమన్నారు. ఇది వచ్చేసరికి పైనుంచి కిందకి చూసినప్పుడు వ్యూ అనమాట. ఇక్కడ వచ్చేసరికి లోపల మనం గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు, అక్కడ అర్చన చేయించుకోవడానికి. ఇది వచ్చేసరికి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. ఒకసారి చూడండి, అక్కడ లోపల దేవుడు కూడా ఎలా ఉన్నాడు అనేసి అయితే చూపిస్తాను. ఇలా అయితే నేను లోపలికి అయితే వెళ్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనం అర్చన చేయించుకోవడానికి టికెట్ వచ్చేసి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది మొత్తం లోపల దేవుడి దగ్గర అనమాట. ఇలా అయితే ఉంది. సో మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది గుడి లోపల. అక్కడ చూసారా వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనం అక్కడ బ్రేక్ చేసిన కొబ్బరికాయ అవంతా పూలు అవంతా ఇక్కడ ఇస్తే వాళ్ళు అర్చన చేస్తారు. అర్చన చేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసరికి ఎగ్జిట్ అనమాట. గుడి నుంచి మేమైతే బయటికి ఇలా అయితే వచ్చేసాము.
ఇంక ఇలా అయితే మేము దేవుని దర్శించుకొని అయితే వచ్చాము. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.